చెందింది. కష్టపడి ప్రార్థన చేశారు, కష్టపడి దేవుని మాట విన్నారు. కష్టపడి కాదు, కష్టముతో, కష్టపడతా ఉండి కూడా ఇష్టముగా దేవుని మాట విన్నారు. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆశీర్వాదం వస్తే ఈ సన్హరీబు అనే సాతానికి కుళ్ళొచ్చేసింది. అరే రే రే, పచ్చగా ఉంది యెరూషలేము, ఎట్టయినా నాశనం చేయాలి, ఎట్టయినా నేను లోబరుచుకోవాలి, ఎలాగైనా నా గొప్ప సైన్యముతో అంత నాశనాన్ని చేసి, గొప్ప తేనుందంట యెరూషలేములో, గొప్పగా పంటలు గోధుమలు నెంబర్ 1గా పండుతా ఉన్నాయంట అనేసి సన్హరీబుకి తెలిసినప్పుడు, ఆ సన్హరీబు అనే రాజు గొప్ప సైన్యంతో వచ్చాడు. కానీ హిజ్కియా ఏం చేశాడు చూడండి, బలపరుస్తూ ఉన్నాడంట. హిజ్కియా 8వ వాక్యాన్ని చదువుకుందాం. 32వ అధ్యాయము 8వ వాక్యము. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం తెలియపడదాం బిగ్గరగా. ధైర్యపరిచాడంట హిజ్కియా. అయ్యా, వాళ్ళేమో గొప్పగా ఇంత లావు అంత ఎత్తున్నారని మీరు భయపడొద్దు. వాళ్ళకి అండ ఆ యొక్క కండలే అంటా ఉన్నాడు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఎతనికి, ఎవరికి? సన్హరీబుకి. సన్హరీబు గురించి ఇదిగో, మనం కూడా మన యొక్క శరీరాన్ని, యవ్వనాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం. ఏదైనా కానీ కొన్ని దినాలలో మాయమవచ్చండి, కానీ దేవుడిచ్చే శక్తి ఏనాటికి మాయమవదు. సన్హరీబును చూసి హిజ్కియా అదే మాట అన్నాడు. మాంస సంబంధమైన బాహువే, బాగా కండలు తిరిగిన శరీరమే అతనికి అండ, అది తప్పితే అక్కడ ఏమీ లేదు, అంత డొల్లే అని చెప్పకనే చెబుతా బలపరుస్తున్నాడు హిజ్కియా. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అయ్యా, మీరు బాధపడొద్దు, మనము కొద్దిపాటి సైన్యమని, మనము కొద్దిపాటి వీరులమని, మనకి ఆయుధాలు అసలు లేవని, యుద్ధ ఆయుధాలు లేవని మనం కలత చెందనక్కరలేదు. వాళ్ళని చూసి భయపడతా ఉన్నారేమో. జస్ట్ తిని పెంచితే శరీరం ఎవరికైనా వస్తుందా రాదండి? వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరము అక్కరలేదు అనేసి చెప్తున్నాడు. ఆ మాంస సంబంధమైన బాహువే, అతని శరీరాలే, వారి యొక్క శరీరాలే వారికి అండ. కానీ మనకి ఎవరు సహాయము చేస్తున్నారు ఈ యుద్ధములో? ఈ యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచారు. మరి మనము ఎన్నో మాటలు దైవజనుల ప్రేరణతో మరి పరిశుద్ధాత్ముడు పలికిస్తా ఉన్నాడు. అమ్మా, కలత చెందొద్దు, సమస్యలలో దేవుని వైపు చూడండి, మారు మనసు చెందండి, మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి, మీ ప్రవర్తనను బట్టి మీ భర్త మారు మనసు పొందుకోవాలి, ఆ రీతిగా ఉండండి అనేసి చెప్తా ఉన్నారు కదా దైవజనులు. దేవుని మాటలు వారి యొక్క హృదయాలలో నుంచి వచ్చే మాటలుగా దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నారు కదా. అభిషిక్తుడైన ప్రభువే ఆ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు కదా. మరి రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు అక్కడ ఉన్న జనాంగము అందరూ ఆయన మాటల మీద నమ్మకము ఉంచారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి మనం ఉంచుతున్నామండి? ఇదిగో అయ్యా, ప్రార్థనలకు రండి, దేవుని సన్నిధానములో మీ యొక్క బ్రతుకుని మార్చుకోండి, మీ యొక్క హృదయాలను మార్చుకోండి, మీ ఏషధారి తత్వాన్ని తీసివేయండి, అమ్మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తా ఉంటే దేవుని మాటల మీద నమ్మకం ఉంచుతా ఉన్నారా?